న్యూ ఇయర్ సందర్భంగా ఈగల్ టీమ్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. డ్రగ్స్ కంట్రోల్ లక్ష్యంగా తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్లోని పబ్లలో ఈగల్ టీమ్ రైడ్స్ చేపట్టింది. ఈ క్రమంలో క్వేక్ ఎరీనా పబ్లో 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లుగా ఈగల్ టీమ్ తెలిపింది. న్యూ ఇయర్ సందర్భంగా ఈగల్ టీమ్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. డ్రగ్స్ కంట్రోల్ లక్ష్యంగా తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్లోని పబ్లలో ఈగల్ టీమ్ రైడ్స్ చేపట్టినది. ఈ క్రమంలో క్వేక్ ఎరీనా పబ్లో 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లుగా ఈగల్ టీమ్ తెలిపింది. న్యూ ఇయర్ సందర్భంగా ఈగల్ టీమ్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. డ్రగ్స్ కంట్రోల్ లక్ష్యంగా తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్లోని పబ్లలో ఈగల్ టీమ్ రైడ్స్ చేపట్టింది. ఈ క్రమంలో క్వేక్ ఎరీనా పబ్లో 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లుగా ఈగల్ టీమ్ తెలిపింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. వరలక్ష్మి అయితే మనం చూసుకుంటే కనుక అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా మొత్తం తొలిగా కూడా ఎక్కడికక్కడ అయితే మాదక ద్రవ్యాల పైన దృష్టి పెట్టినటువంటి ఈగల్ టీమ్ అయితే పబ్బులు మొత్తం తొలిగా కూడా అయితే ఈ యొక్క మాదక ద్రవ్యాలు డ్రగ్స్ వినియోగిస్తున్నారనే పక్క సమాచారంతో ఈగల్ టీమ్ రైడ్ చేసింది. రైడ్ చేసిన తర్వాత అక్కడ కొంతమందిని మొత్తం తొలిగా పరీక్షలు చేయగా వారికి పాజిటివ్ వచ్చినట్టుగా కూడా నిర్ధారణ జరిగింది. కాబట్టి ఈ యొక్క మొత్తం తొలిగా పాజిటివ్ వచ్చిన వారిని మొత్తం విచారిస్తున్నారు. ఎక్కడి నుండి ఈ యొక్క డ్రగ్స్ తీసుకుని వచ్చారు, ఈ యొక్క పబ్బులకు డ్రగ్స్ ఏ విధంగా వచ్చింది, ఎక్కడి నుంచి సప్లై చేస్తున్నారు, దీనికి సంబంధించినటువంటి ఫ్లెడ్లర్లు ఇంకెంతమంది ఉన్నారు, ఎక్కడి నుంచి ఈ డ్రగ్స్ తీసుకొని వచ్చారనే కోణం లోపల మొత్తం తొలిగా కూడా ఈగల్ టీమ్ అయితే ఆ పబ్ పైన రైడ్ చేసి మొత్తం తొలిగా దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క మాదక ద్రవ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయనే కోణం లోపల దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడి నుంచి సప్లై అయ్యాయి, ఫ్లెడ్లర్స్ ఎంతమంది ఉన్నారు అనే కోణం లోపల కూడా దీనిపైన ఇంకా ఆరా తీస్తున్నారు. మొత్తం టోటల్ గా దీనికి సంబంధించి ఆ పాజిటివ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.